బాబారావు వస్తున్నారు, బాబారావు వస్తున్నారు. అన్యాయానికి తెరపడే సమయం ఆసన్నమైందనే ఆనందం. కానీ ఎందుకో ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతూ ఉత్తర్వులు ఇచ్చినా బేఖాతరు చేసి ఇప్పటి వరకు కూడా వర్గీకరణ అనే ప్రక్రియను ముందుకు జరపట్లేదు. కమిషన్ వేశారు, కమిషన్ నత్తనడకగా జరుగుతుంది. మరి ఈలోగా ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా జారీ చేస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసిన పిదప ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఏం జరుగుతుంది, 75 సంవత్సరాలుగా ఏం జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం విడుదల చేసే ప్రతి నోటిఫికేషన్ని కూడా వర్గీకరణ అమలు పరిచేంత వరకు కూడా నిలిపివేయాలి. వర్గీకరణ జరిగిన అనంతరం వెంటనే నోటిఫికేషన్లు వేసి ఏదైతే రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా అందాలి అని మన దళితుల ఆరాధ్య దైవం, దళితులు మాత్రమే కాదు ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని పాటిస్తూ రిజర్వేషన్ ఫలాలను అందరికీ సమానంగా పంచుతూ అందరికీ కూడా సమన్యాయం చేస్తూ మాకు జరిగినటువంటి 75 సంవత్సరాల దోపిడీకి నిదర్శనంగా మాకు అతి త్వరలోనే న్యాయం చేసి ఈ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పక్కన తెలంగాణలో ఉన్నటువంటి రెల్లి మాదిగ సోదర ఉపకులాల అందరికీ కూడా విముక్తిని ప్రసాదించాలని పత్రికాముఖంగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకొని త్వరితగతిన ఈ యొక్క వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేసి ఉద్యోగ, విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక అన్ని విషయాల్లో అన్ని రంగాలలో కూడా రెల్లీలకు మరియు మాదిగ ఉపకులాలకు సంప్రాధాన్యత కల్పించి మాకు న్యాయం చేస్తారని పత్రికాముఖంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ఎస్సీ రెల్లి అడ్వకేట్. మాకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మా భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ అమలుపరిచిన 15% రిజర్వేషన్ మా తోటి కులస్తులు ఒక్క కులమే అనుభవిస్తున్నది. అయితే మా సహోదరుడు మందా కృష్ణమాదిగా మేము కలిపి గత 30 సంవత్సరములుగా ఈ వర్గీకరణ చేయమని, ఎస్సీ వర్గీకరణ చేసి ఎవరు ప్రతిఫలాలు అంటే ఉపకులాలు ప్రతిఫలాలు మాకు దక్కేలాగా మా తోటి సహోదరులు అంబేద్కర్, మందా మాదికృష్ణ గారు మేము కలిసి 30 సంవత్సరాలుగా పోరాడితే ఈ మధ్యన ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. ఆయా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకుని వచ్చును అని చెప్పి అమలు చేసిన తీర్పుని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీషాలు లెక్క వేస్తూ చేయకుండా ఈనాటికి జాప్యం చేస్తున్నది. కావున మా డిమాండ్ ఏమిటంటే వెంటనే మిశ్రా కమిషను ఎస్సీ వర్గీకరణకి గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మాకు కనీసం మాకు విద్యా ఉద్యోగాలందు ఒక 2% ఇచ్చి మాకు న్యాయం చేయవలసిందిగా. మా జాతికి అన్యాయం అయిపోయి మా జాతి ఏ డిపార్ట్మెంట్లో ఎస్సీ రెల్లి కనిపించరండి. ఎస్సీ రెల్లి ఒక కలెక్టర్ కానీ ఒక ఎంఆర్ఓ కానీ ఎక్కడ ఉండరు. మేమందరూ చాలామంది ఇక్కడ చాలామంది విచ్చేసి ఉన్నారు మా తోటి సహోదరులు మా రెల్లీల్లో. అసలు మా శాతమే కనిపించదు, కనీసం 1%. ఆ 1% చంద్రబాబు నాయుడు గారు 98లో జారీ చేశారు. అయితే పార్లమెంట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు కొట్టేసింది. కనుక ఈ మధ్యన ఆయా రాష్ట్రాలు చేసుకునవచ్చును అని చెప్పారు. ఇంకో నిబంధన ఏమిటంటే ఎక్కడైతే కనీసం ఒక ఎంఆర్ఓ పోస్ట్ వచ్చిందనుకోండి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో వర్గీకరణ ఎలా చేయమంటున్నారు తెలుసండి. ఒక ఎంఆర్ఓ పోస్ట్ వస్తే అక్కడ అట్లీస్ట్ కర్నూలు కానీ తిరుపతి కానీ అనంతపురంలో కానీ మా కమ్యూనిటీ వాళ్ళు లేకపోతే అది మా తోటి సహోదరులకు ఇవ్వమని చెప్పి మిశ్రా కమిషను చెబుతున్నది. అలా కాదు, మాకు కావాల్సింది అక్కడ ఎంఆర్ఓ పోస్ట్ ఉంటే త్రూఅవుట్ స్టేట్లో అక్కడ కూడా మా వాళ్ళని పంపేటట్టు మీరు మాకు తోడ్పాటి మా మీడియా ప్రతినిధుల సహకారంతో ఎక్కడ ఖాళీ అయినప్పటికీ మా వాళ్ళనే ఆ 1 పోస్ట్ రిక్రూట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన
ఫర్ ఎగ్జాంపుల్గా ఉత్తర కోస్తా ఆంధ్రాలో మా జాతి ఎక్కువగా ఉంటున్నారు, ఒక్కొక్క చోట లేకపోవచ్చు. ఆ లేని చోట్ల మా ఎంఆర్ఓ పోస్ట్ కానీ ఆర్డీఓ పోస్ట్ కానీ వచ్చేటప్పుడు అది అలాగే ఉంచి మా వాళ్ళకి బదిలీ చేసేటట్టు మీరు మాకు న్యాయం చేయవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మిశ్రా వారికి నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. నేను గుబ్బిలి సత్యనారాయణ అండి, రాగంపేట సబరినగర్ రైల్వేది ప్రెసిడెంట్ని. నేను ఈ వర్గీకరణ కోసం 2 మాటలు చెప్పాలనుకున్నాను. వర్గీకరణ అనేటువంటిది ఎలాగ వచ్చిందండి? వచ్చిన తర్వాత ఆ ఫలాలు ఒకే కులం వారు అనుభవిస్తున్నారు. మరి మా ఢిల్లీలు కూడా అన్యాయం అయిపోతున్నారు. ఎందుకంటే చదువు ఒక వ్యాపారం అయిపోయిందండి. 15,000 20,000 రూపాయల జీతాలతోనే 35,000 45,000 కాలేజీ ఫీజులు కట్టి చదివించుకున్న పిల్లలకి ఈరోజు మెకానికల్ గానో వేరే పనులు చేసుకుంటూ బతకవలసిన సమయం వచ్చిందండి. డిగ్రీలు చదివి ఉద్యోగాలు రాక మాకు ఎస్సీ వర్గీకరణలో అన్యాయం జరుగుతుంది కాబట్టి మా పిల్లలు అంత డబ్బు చదివించుకున్న ఇల్లు నమ్ముకొని బంగారం నమ్ముకొని చదివించుకున్న చదువుని ఒక మెకానికల్ గానో ఒక స్వీపర్లు గానో మిగిలిపోతున్నాం తప్ప ఒక ఆఫీసర్గా చూడలేకపోతున్నామని చెప్పేసి ఈ వర్గీకరణలో మాకు న్యాయం జరిపించి మా పిల్లల భవిష్యత్తుకి ఉద్యోగాలు ఇప్పించాలని కోరుతున్నాం సార్. మేము రాష్ట్రంలో 20 లక్షల సుమారు జనాభా కలిగిన రెల్లి జాతి మాది. మా రెల్లి జాతికి ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందాలని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో వివెత్తులు ఇస్తున్న ఉద్యమంలో భాగంగా ఈరోజు 15% రిజర్వేషన్లో ఒక కనీసం 5% కల్పించాలని కోరుతూ ఈరోజు ఏకసభ్య కమిషన్ ముందు మా విన్నపాన్ని వివరించడానికి వచ్చాము. ముఖ్యంగా దళిత పెత్తందారులు మా రెల్లి కులస్తులకు రావాల్సిన రిజర్వేషన్ ఫలాలు తప్పడంలో సుమారు 75 సంవత్సరాల నుంచి తొక్కుతూనే ఉన్నారు. ఆ విధంగా మరి రెల్లి కులస్తులకి విద్యా అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ రాజకీయ అవకాశాలు కానీ ఏ మాత్రం లేకుండా పోయింది. అందువల్ల మా అభివృద్ధి కుంటుపడిపోయిందని చెప్పడానికి ఇది సాక్షాత్తు అదే కారణం. మేము రెల్లి కుల సంక్షేమ సంఘం తరఫున పోరాటం చేస్తున్నాం గత 30-40 సంవత్సరాల బట్టి నుంచి. ఈరోజు ది గ్రేట్ఫుల్ మందకృష్ణ మాదిగ గారు పోరాటానికి మద్దతుగా మరి రెల్లి కులస్తులు అనేక సార్లు మద్దతు పలకడం, ఆ పోరాటంలో భాగస్వామ్యం కావడం జరిగింది. ఆయన కృషి ఫలితమే ఈరోజు ఈ వర్గీకరణకి మూల కారణం. ఏబిసిడి వర్గీకరణ జరిపించి బీసీల్లో వర్గీకరణ ఎలా జరిగిందో ఎస్సీల్లో కూడా వర్గీకరణ జరిగి అణగారిన దళితులందరికీ వర్గీకరణ ఫలాలు అందాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ కోరికలో మా సప్రయత్నం లేదు. గత 30-40 సంవత్సరాల బట్టి నుంచి మా పోరాటంలో భాగం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ జరిపి రెల్లి కులస్తులకు కూడా సమానమైన వాటా కల్పించి సమానమైన స్థాయిని అన్ని రంగాల్లో మా అభివృద్ధిని కోరుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే మా జనాభా లెక్కలను కూడా మీ ఎన్నికల్లో కానీ మీ జనాభా రేషియోలో కానీ పొందుపరచిపోవడం మా చాలా అవమానకరం. ఈ అంతరాంతాన్ని అవమానకరాన్ని భరిస్తూ ఈ రాష్ట్రంలో మేము పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నాము. తూర్పు తీరంలో పట్ల తోటల్లోనూ కాయగూరల తోటలోని పూటగొల్లుగా పనిచేస్తాం. ప్రధానంగా ఏమిటంటే రాష్ట్రంలో డాక్టర్లతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు గవర్నమెంట్ అధికారులతో పాటు కరోనా వైరస్లో ప్రముఖంగా పోరాటం చేసిన ఏకైక కార్మికుడు ఏంటంటే రెల్లి కులస్తులే. ఎందుకంటే వ్యాధికి దగ్గరగా ఉండి రెల్లి కులస్తులు ఉన్నది వ్యాధికి దగ్గర ఉన్న ఏకైక కార్మికుడు సైనికుడు రెల్లి కులస్తులే. కానీ అందరికీ రివార్డులు ఇవ్వడం జరిగింది. కానీ మాకు రివార్డులు ఇవ్వడంలో కానీ మాకు అవార్డులు ఇవ్వడంలో కానీ మా కృషిని గుర్తించడం కానీ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఆ విధంగా మమ్మల్ని అంతరంతరంతోనూ అవమానంతరంతోనూ ప్రభుత్వమే కాదు దళిత పెత్తందారులు కూడా చూడడం వల్ల ఈరోజు మా అభివృద్ధి కుంటుపడిపోయిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. దేశం ప్రపంచంలో ప్రబలిన కలరా, మసూచి, ప్లేగ్ ఇటువంటి వ్యాధులు కూడా నిర్మూలించే ఏకైక అన్రికగ్నైజ్ డాక్టర్ ఎవరంటే రెల్లి కులస్తులే అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఈ భూమి పుట్టినప్పటి నుంచి సృష్టిలో సమాజంలో ఉదయం నుంచి రాత్రి వరకును ఈ రోడ్లు కానీ ఈ మురికి కాలువలు కానీ శుభ్రం చేసి మానవాళికి ఎటువంటి క్రానిక్ డిసీజులు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే ఏకైక కార్మికుడు ఎవరంటే ప్రపంచంలో రెల్లి కార్మికుడే. ఆ రెల్లి కార్మికుడిని ఈరోజు అనగదొక్కాలని చెప్పేసి దళిత పెత్తందారులు చూస్తుంటే మేము ఊరుకోబోము. ఈరోజు మందకృష్ణ మాది ఆధ్వర్యంలో జరిపిన ఈ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు మేము సంపూర్ణ మద్దతు ప్రకటించి మాకు సముచితమైన న్యాయం కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సర్వోత్తమ న్యాయస్థానమైన భారతదేశ సుప్రీంకోర్టు వారు మా రెల్లి కులస్తుల పరిస్థితులను అనగారిన దళిత కుల పరిస్థితులను పై సమగ్రంగా రిపోర్ట్ చేసి చారిత్రాత్మక తీర్పునిచ్చారు. ఆ తీర్పుకి మేము శిరస్సు వంచి నమస్వాంతులు తెలియజేస్తున్నాం. అలాగే ది గ్రేట్ఫుల్
మందకృష్ణ మాదిగ గారి కృషిని కూడా మేము ఈరోజు శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఆ విధంగా ఈ సర్వోత్తమైన న్యాయస్థానం ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును అమలు చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఎస్సీల్లో బాగా అణగదొక్కమైన రెల్లుగుల పరిస్థితుల గురించి ఆయనకు కూడా ప్రస్ఫుటమైన నిర్ణయాలు చేశారు. ఆ విధంగా ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా రెల్లుగుల పడుతున్న ఇబ్బందులను గ్రహించి అనేక సార్లు ఆయన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏకసభ్య కమిషన్ తీసుకున్న నిర్ణయాలను రెల్లు కులస్తుల యొక్క బాధలను అర్థం చేసుకొని వాళ్ళ యొక్క పడుతున్న కష్టాలను అర్థం చేసుకొని సముచితమైన న్యాయం కల్పించి వర్గీకరణలో మాకు సముచితమైన న్యాయం కల్పించి కనీసం 5% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కోరుతూ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తాం. కావాలా వద్దా? మీరు పోరాడతారా లేదా? పోరాడతారా లేదా? వర్గీకరణ కావాలా వద్దా? దేనికి? మీ భవిష్యత్తు కోసం మా వర్గీకరణ కావాలి. చెప్పు. మాకు చదువుల్లో సీట్లు కావాలి, ఉద్యోగంలో వాటా రావాలి, వర్గీకరణ జరగాలి, మా రెల్లులకు న్యాయం జరగాలి. మాకు వర్గీకరణ కావాలి. మందకృష్ణ మద్దతు పోరాడుతున్నారు. ఆయన చెప్పండి ఇదిగా మాకు 5% రిజర్వేషన్స్ కావాలి. ఎందుకంటే మా బిడ్డల కోసం, మా భవిష్యత్తు కోసం వర్గీకరణ మీరు ఇవ్వాలి. 5% ఇవ్వాలి. ఎందుకంటే మా వాళ్ళందరూ రోడ్లు తుడుచుకొని, రోడ్లు క్లీన్ చేసుకొని అవన్నీ కరోనాలోని తర్వాత వైరస్లోని చాలా దుర్భరమైన పరిస్థితులు చేశారు. కరోనా ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం కాకినాడ కాకినాడలో ఈరోజు మన కాకినాడ జిల్లాకు సంబంధించిన అన్ని మండలాల నుంచి రెల్లిగూడ పంచాయతీ పెద్దలు, మొత్తం యువత, మహిళలు, అలాగే కార్మికులందరూ కూడా ఇవాళ వచ్చారండి వర్గీకరణ అమలు చేయాలని. మరి ఏదైతే వర్గీకరణ ఉందో ఇదే విషయంలో 30 సంవత్సరాల క్రితం ఇదే రెల్లీస్ రాష్ట్ర వ్యాప్తంగా మన రెల్లిగూడ పంచాయతీ పెద్దల ఆధ్వర్యంలో 1994లో ఇదే రీతిగా మందకృష్ణ మాదిగ గారి పాదయాత్రకు వచ్చినప్పుడు పూర్తిగా మద్దతు పలికింది ఒక రెల్లీలు మాత్రమే. స్టేట్ వైడ్గా మద్దతు తెలిపాం. అప్పుడు వర్గీకరణ జరిగింది మా పెద్దల మద్దతుతో. అదే రీతిగా ఈరోజు కూడా 30 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ వర్గీకరణ అయ్యి. మరి మా పిల్లల భవిష్యత్తు బాగలేదు, చాలా దీనంగా ఉంది. అన్ని దళితులు మేము ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులు చేయడం, అలాగే నీచమైన పనులు చేయడం, మలమూత్రాలు మోయడం అలాంటివి చేసి ఉద్యోగాలు లేక ఏమి లేక పిహెచ్డీలు చేసి కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి. మా వాటాలు కూడా మన ఎస్సీ వర్గంలోనే మాకు పోటీ వచ్చి మాకు అణిచివేస్తున్నారు. అలాంటి వాళ్ళు మానుకోవాలి. మరి ఈ రోజున వర్గీకరణ కోసం మన కాకినాడ జిల్లా నుంచి పెద్దలందరూ వచ్చారు, నాయకులు వచ్చారు, అందరూ వచ్చారు. కాబట్టి ఇది మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు మేమందరూ కూడా మాదిగ, రెల్లి, మోర్చ మొత్తం ఉపకులాలు కలిసి ఈ యొక్క వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నాం. ఇది స్పందించి ప్రధాని మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి దీనికి మద్దతు పలికి మాకు న్యాయం చేసి మా పొలాలు మాకు ఇప్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి వచ్చిన మా పెద్దలందరికీ శిరస్సు వచ్చి నమస్కారాలు చేసుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. జై రెల్లి, జై రెల్లి.